కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జనసభ ధర్నా చేపట్టింది. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ జనసభ నేతలు డిమాండ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందజేస్తారు. ఉద్యమాన్ని కూడా తీవ్రంగా నిర్వహిస్తామని కూడా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాజారాం యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఏదైతే అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో ప్రస్తుతం మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే 42% రిజర్వేషన్లు అమలు పరుస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా ఖండించబోతున్నారు? 6 నెలల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి చేత ఆవిష్కరించడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు మరి మాట ఇచ్చి ఇలా మాట తప్పుతున్నారు. మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇదే రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి, అన్నా మనమంతా బాయి మనం తిట్టుకున్నా మనమంతా ఒక్కటే, మీరు గెలవండి, మీరు బీసీలు దొక్కండి, మీరందరూ కూడా ఎంపీని గెలిపియండి అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నారు మొన్నటి లోక్సభ ఎన్నికల సందర్భంగా. అదే రోజు మీరు చెప్పినారు, నేను ఎంపీ ఎలక్షన్స్ కాగానే నేను స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నానని చెప్పి అని చెప్పిండ్రు. మీరు చెప్పిన దాని ప్రకారమే ఇవాళ మొత్తం కూడా ఇలా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా లీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు కడుపులో కత్తులు పెట్టుకుని మా బీసీలు హత్య చేయాలని చూస్తా ఉన్నారు. మీరు మొన్నటికి మనం చెప్పింది ఏంది, ఇలా చేస్తుంది ఏంది? ఓడ దాటినాక ఓడ దాటినాక బోడ మల్లన్న అని చెప్పేసి మాకు తెడ్డు విప్పించి మా బీసీల యొక్క గొంతు కోయాలని చూస్తున్నారు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మీరు బేసిజాలకు వెళ్ళకండి, మీరు కులగణన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మీరు చెప్పిన మాటనే మేము అడగట్లేదు, మీరే చెప్పిర్రు మేము కులగణన చేస్తాము, మేము కులగణన చేసి మరి స్థానిక సంస్థలు గానీ మిగతా రంగాల్లో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మీరు మాట్లాడినారు. ఇలా మాట తప్పడం అంటే మా గొంతు కోయడమే అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఇంతకుముందు చెప్పినాము, మేము చలో సెక్రటరీని ముట్టడిస్తాము. భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు బీసీలంటే వీళ్ళ చేత కాదు, వీళ్ళ ఐక్యత లేదు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు అలగచ్చనమని చెప్పేసి మీరు అహంకారంతో ఉన్నారు. కేవలం మా కులాలు మా కుటుంబాలు ఐక్యంగా ఉంటేనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాము, బీసీలు ఓట్లు లేకపోతే మీరు గెలిచినరా? మేము ఓట్లేసి యంత్రాలమ్మా ఇలా బీసీలము కాబట్టి మేము చెప్తా ఉన్నాము, మీరు బేసిజాలకు వెళ్ళకండి. మీరు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేయలేరని, వీళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ప్రెస్ మీట్లకి పరిమితమని అనుకుంటున్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో మా రక్త తర్పణం ఉన్నది. మా శ్రీకాంత్ సారి అంటే ఏదైతే అంటే దేశవ్యాప్తంగా అటు రాహుల్ గాంధీ కూడా బీసీలకు అనేక హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కూడా ఇప్పటికే బీసీలకు అనేక హామీలు కూడా ఇచ్చిన పరిస్థితి కానీ వాటిని అమలు చేయడంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోతుంది. ఏదైతే 6 గ్యారెంటీల స్కీమ్లను కూడా ఇప్పుడు తెచ్చినా దాన్ని పూర్తిగా కూడా అమలు అయ్యే విధంగా కూడా పరిస్థితి లేదు. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? బీసీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. వాటిని మీరు ఎట్లా తిప్పికొట్టేదు? కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బీసీ వ్యతిరేక చరిత్ర. ఇదే జానారెడ్డి గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. వారు అధికారం ఉన్నప్పుడే మరి ఇక్కడ ఏదైతే మరి హైకోర్టులో మరి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు బీసీ వ్యతిరేకులు హైకోర్టులో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ దాటిపోతా ఉన్నది. రాజ్యాంగం యొక్క మరి ఇచ్చినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్తే రోహిణి గారు ఏదైతే జస్టిస్ రోహిణి గారు బీసీలకు అనుకూలంగా తీర్పిచ్చిండ్రు. కానీ మళ్లీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఇదే జానారెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ట్రిబ్యునల్కి వెళ్లిన తర్వాత ఆ ట్రిబ్యునల్లో మరి బీసీలకు వ్యతిరేకంగా ఆ రోజు హైకోర్టులో మరి తీర్పు వచ్చింది. దాన్ని జానారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేదు. ఇలా 23% రావడానికి కారణము జానారెడ్డి గారే. ఏదైతే రేవంత్ రెడ్డి గారు బంధువు ఉన్నాడో వారి గురువు ఉన్నాడో వీరు అంతా ఒక్కటే. మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర బీసీ వ్యతిరేకమైన చరిత్ర. అందుకోసమే బీసీలంతా ఐక్యం కావాలని చెప్పేసి ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటలు తీసుకుందాం. అన్న చెప్పండి ఎట్లా అనిపిస్తుంది, ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకోవచ్చు? రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటి రెడ్డి అంతా రెట్లు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి వాటాని కూడా అమలు చేయకుండా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ 42% అమలు చేయకుండా ఎన్నికలు పోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చెప్తా
ఉన్నాం ఇదే రేవంత్ రెడ్డికి. బీసీలంటే ఓటేసే యంత్రాలు కాదు రేవంత్ రెడ్డి. బీసీలందరూ కూడా ఐక్యమైతా ఉన్నారు. ఇవాళ మీరు స్థానిక సంస్థల్లో తక్షణ 42% రిజర్వేషన్ అమలు చేసి మా యొక్క రాజకీయ అవకాశాలను కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా మీరు మంత్రిత్వాన్ని కూడా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తున్నారు. కేవలం 8,000 కోట్లు 8,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, బీసీల రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సెక్రటరియట్ ముట్టడిస్తాం, నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే బీసీల రిజర్వేషన్లు ఇట్లా అమలు పరచకపోతే బీసీలు అంతా కూడా ఏకమై పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తాము. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే రిజర్వేషన్లు కావచ్చు, బీసీలకి సంబంధించిన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోతే కూడా ఈ ఉద్యమాన్ని సెక్రటరీ ముట్టడిస్తాం. అలాగే రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడిస్తాం అని కూడా బీసీ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, సభ్యులు కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.